ఒక వ్యాపారవేత్తగా చెప్పండి, అంటే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలోని బీజేపీతో ఉన్న అనుబంధంగా ఉన్న నాయకునిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా చెప్పండి. నేను యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడే టాపిక్ రియల్ ఎస్టేట్కి సంబంధించింది, రాజకీయానికి సంబంధించింది కాదు, నా పర్సనల్ వ్యాపారానికి సంబంధించింది కాదు. నేను చెప్తున్నాను కదా మీకు, హౌసింగ్ ఇండస్ట్రీ ఒక్కసారి డెవలప్ అయితే 6% ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, మీరు 30 లక్షలు లోన్ తీసుకుంటే కూడా 18,000 ఈఎంఐ పడుతుంది మీకు. సో 280 ఇండస్ట్రీస్ మనకు ఫ్లరిష్ అవుతాయి. రియల్ ఎస్టేట్ అంటే, కన్స్ట్రక్షన్ అంటే చాలామంది స్టీలు సిమెంట్ అనుకుంటారు. స్టీలు సిమెంట్ కాదు. స్టీలు సిమెంట్ నాట్ ఈవెన్ 2%, నాట్ ఈవెన్ 0.5%. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారంటే ఫ్యాన్లు కొంటారు, ఏసీ కొంటారు. ఏసీ తయారు కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఎన్ని కంపెనీలు పనిచేయాలా. ఈవెన్ ఈరోజు స్టీల్ తయారు కావాలంటే రైట్ ఫ్రమ్ ఐరన్ ఓర్ తవ్వే దగ్గర నుంచి మనకు ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయి. 15-20 ఇండస్ట్రీలు బ్యాక్ సైడ్ పనిచేస్తాయి. ఇట్లాగొక మొత్తం భారతదేశమే అభివృద్ధి పథం లేకపోతుంది. చాలామందికి తెలియని విషయం, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్కసారి హౌసింగ్ ఇండస్ట్రీ మొదలైందంటే అన్ని ఇండస్ట్రీస్ మొదలవుతాయి. ఈవెన్ రేపొద్దున మనం ఇల్లు కట్టుకుంటే కూర్చోవడానికి సోఫాలు కూడా కొనుక్కోవాలి, సెంటర్ టేబుల్ కొనుక్కోవాలి, లైట్ కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. లేబర్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ డిసిషన్ చాలా చాలా మంచి డిసిషన్. కొంత ఇంకొక 15 రోజులు 20 రోజులు ఇబ్బంది పడవచ్చు, కానీ దాని తర్వాత మాత్రం మీరు ఏప్రిల్ మే నుంచి చూడండి, బ్రహ్మాండంగా గ్లోరియస్గా ఉంటుంది భారతదేశం. ఇక్కడ 2 విషయాలకు మాకు క్లారిటీ ఇవ్వండి. మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి మొత్తం భూమి వస్తుంది అంటున్నారు. ఎలా వస్తుంది అంటే కేవలం లోన్లు తీసుకోవడం వల్లే భూమి వస్తుంది అన్నది ఎంతవరకు వాస్తవం అంటారు? రియల్ ఎస్టేట్కి భూమి వస్తుంది అంటలే నేను, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి భూమి వస్తుంది. ఏదైనా ఒకటే కదా, కన్స్ట్రక్షన్లో అయినా కూడా లోన్లు తీసుకొని మొత్తం కూడా ఇల్లు కట్టే ఇదైతే ఉండదు. అందరూ కూడా సొంత డబ్బు ఉండొచ్చు, బ్లాక్ మనీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నిధులు తీసుకురావచ్చు, ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకొచ్చి కట్టచ్చు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అనేది ఒక నిబంధన ఎదుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటివి ఎందుకు భూమి వస్తుంది అంటారు? హౌసింగ్ ఇండస్ట్రీకి ఈరోజు మనము 9.5%, 10% ఇంట్రెస్ట్ కడుతున్నాం, 75% లోన్స్ ఇస్తున్నారు. బ్యాంకుల దగ్గర విపరీతమైన డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత అంత ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, అంతా వైట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇప్పుడు మీకు శాలరీ వస్తుంటుంది, మీ శాలరీతో మీరు 90% హౌసింగ్ లోన్ వచ్చి మీకు 6% ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి. ఎగ్జాంపుల్ మనకు 50,000 జీతం వచ్చేటైనా కూడా 18,000 రూపాయలు ఇంటికి కట్టగలడు ఫస్ట్ క్లాస్గా. భూమి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? సో అంతా వైట్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ మనీతో ఒక వస్తువు కొంటుంటాము, గవర్నమెంట్కి ఏం రాదు దాంట్లో నుంచి, మీకు నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. మన ఇద్దరి మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఎవరు గవర్నమెంట్కు ఉపయోగపడదు, గవర్నమెంట్కి ట్యాక్స్ రాదు. గవర్నమెంట్కి ట్యాక్స్ రాకపోతే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో, భారతదేశం అంటేనే అగ్రికల్చర్ కంట్రీ, పూర్ కంట్రీ. ఇంకా ఈ రోజు కూడా మనకు ట్యాక్సెస్ బ్రహ్మాండంగా కలెక్ట్ చేయగలిగితే అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలుపరచవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు బ్రహ్మాండంగా వస్తాయి. అంటే ఒక్కసారి కంట్రీ ఎథికల్ వేలో పోతుందంటే అందరు కూడా మన సైడ్ చూస్తారు. మన సైడ్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు అభివృద్ధి జరుగుతుంది. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.